బస్సులలో మీరు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం, కిటికీలలోకి వెళ్ళి మహిళలు పోవడం, మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం, ఇంత ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అమలు చేస్తున్న ఒకటే ఒక పథకం మీరు. దానివల్ల ఇవాళ ఆటో రిక్షా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం. భిక్షం అడుక్కుంటా ఉన్నారు ఆటో వాళ్ళు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆటో రిక్షా వాళ్ళకి నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదైనా ఒక ఆలోచన చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీరు ఇది ఇంకొక పథకం, ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. ఆడవాళ్ళు బస్సులలో సీట్ల కోసం కొట్టుకోవడం, ఇబ్బంది పడడం మీరు పెట్టినటువంటి పథకం వల్ల. అట్లనే మీరు రైతులు అన్నారు, అట్లనే మీరు సిలిండర్ అన్నారు. ఇవాళ సిలిండర్ కూడా అతిగతి లేదు. ఇవాళ 2,500 పెన్షన్ అన్నారు, దాంట్లో మహాలక్ష్మి, అది అతిగతి లేదు. ఇవాళ ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లనే ఇంకొక మాట అన్నారు, యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నాము అన్న మాట మాట్లాడారు. యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నదంటే 2 ఉంటాయి. ఒకటి, యువతకు ఉద్యోగ కల్పన చేయాలి. లేదు, ఉద్యోగ కల్పన చేయలేకపోతే ఆ యువతకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా అనంటే ఈ నెల రోజుల్నే మీరు సాధించిన ఘనత. కార్నింగ్ అనే కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది. ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. అట్లనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఫార్ములా ఈ రేస్, ఇది కూడా ఇవాళ రద్దయిపోయింది. దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు రావడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు. ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు. ఉన్న ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు. మళ్ళీ అట్టనే ఇవాళ నిరుద్యోగ భృతి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎక్కడ నిరుద్యోగ భృతి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు. ఇవాళ నిరుద్యోగ భృతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళ హామీలో మేము చెప్తున్న 420 హామీలో కూడా వాళ్ళది ఉన్నది. ఇవాళ ఆరు గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తాను. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల భృతి ఇస్తామన్న హామీని ఈ నెల రోజుల లోపలనే మాట తప్పినారు. ఇంకా పోను ఎన్ని హామీలు మాట తప్పుతారో ఇవాళ నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకు నిరుద్యోగ భృతి ఉన్నట్ట లేనట్ట దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న మాటకు మీ సమాధానం ఏంది? లేదు, మీరు మీ 420 హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకుంటారా లేదా? లేదు, మీరు ఎన్నికల ప్రచార సభలో గొంతు చిరిగిపోయేంత
నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే విధంగా మాట్లాడి 4,000 భృతి ఇస్తామని చెప్పి మాట్లాడిన దాని మీద మీరు నిలబడతారా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే రైతుల గురించి కూడా అన్నారు. రైతుకు భరోసాని ఇస్తున్నారట. వాళ్ళు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ 10,000 రూపాయలే ఇస్తున్నాడు, ఇగో